సో ప్రస్తుతం హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇప్పుడు సంధ్యా థియేటర్ యాజమాన్యము, మరోవైపు అల్లు అర్జున్ ఇద్దరిని కూడా ఇప్పుడు బాధ్యులను చేస్తూ పోలీసులు పూర్తి స్థాయిలో అరెస్టుల పరంపర కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఇప్పటికే అల్లు అర్జున్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో తీసుకెళ్తాం, మరోవైపు ఆ లీగల్ ప్రొసీజర్స్ అన్ని కూడా ఫాలో అవుతూ పోలీసులు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్లో దాదాపుగా 4 సెక్షన్ల మేర పూర్తి స్థాయిలో 10 ఏళ్ల పాటు శిక్ష పడేలా కూడా అటువంటి సెక్షన్స్ కొంత పెట్టినటువంటి నేపథ్యం. సో ఇట్లాంటి సందర్భాల్లో సంధ్యా 70mm థియేటర్కి సంబంధించినటువంటి లెటర్ ఒకటి తెర మీదకి వస్తుంది. పెద్ద ఎత్తున 2వ తారీఖు డిసెంబర్ నెల 2024న టు ద అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి PS ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్. అంటే ఎవరైతే ఆ పోలీసులు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి లిమిట్స్కు ఆ కమిషనర్ కిందకు వస్తుందో వాళ్లకు లెటర్ రాస్తూ రిక్వెస్ట్ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ బందోబస్త్ ఆన్ 4/12/2024 అండ్ 5/12/2024 అట్ సంధ్యా 70mm థియేటర్ రిలీజింగ్ ఆఫ్ పుష్ప 2. అంటే స్పష్టంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇవాళ పోలీసుల్ని 4వ తారీఖు 5వ తారీఖు రిలీజ్ అవుతున్నటువంటి పుష్ప 2 ఏదైతే సంధ్యా 70mmలో రిలీజ్ అవుతుందో ఆ షో టైమింగ్లతో సహా ఖచ్చితంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయండి అంటూ కూడా ఇవాళ మెన్షన్ చేస్తూ స్పష్టంగా లెటర్ రాయటం జరిగింది. అంటే రిటర్న్గానే పోలీసులతోటి బందోబస్తు ఇమ్మని కోరినటువంటి లెటర్ తెర మీదకి వస్తుంది. వీ రిక్వెస్ట్ యూ to provide police bandobast at Sandhya 70mm RTC Crossroads, Hyderabad in connection with release of Pushpa 2 on 4/12/2024 because there will be a heavy fans crowd. స్పష్టంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం మొదట్లోనే చెప్పింది హెవీ ఫ్యాన్స్ క్రౌడ్ ఉండబోతుంది కాబట్టి పోలీసులు తగు చర్యలు తీసుకోండి, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయండి. మరోవైపు ద హీరో హీరోయిన్ అండ్ VIPs అండ్ ద ప్రొడక్షన్ యూనిట్ ఆఫ్ ద ఫిలిం ఆర్ కమింగ్ టు సీ ద మూవీ. అంటే హీరో కానీ హీరోయిన్ కానీ మొత్తం VIPలు ఎవరైతే సినిమాకు సంబంధించినటువంటి క్రూ మొత్తం ఆ పెద్ద ఎత్తున ఆ రోజు సినిమా రిలీజ్ రోజు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా వస్తున్నారు అంటూ కూడా కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. వీఆర్ స్క్రీనింగ్ పిక్చర్ ఆఫ్ మైత్రి మూవీస్ పుష్ప 2 స్టార్ క్యాస్ట్. ఆ స్టార్ క్యాస్ట్ ఎవరెవరు వస్తారో కూడా ఖచ్చితంగా మెన్షన్ చేశారు. అల్లు అర్జున్ అండ్ రష్మిక మందన్న అండ్ అదర్ స్టార్స్ ఆన్ 4/12/2024 at 9:30 PM అండ్ ఆన్ 5/12/2024 at 1:50 AM 5:50 AM 9:50 AM అండ్ 1:50 PM. అంటే ఇన్ని షోస్ దాదాపుగా 4-5 తారీఖుల్లో 4 షోలు రన్ చేస్తున్నాం సంధ్యా థియేటర్లో. ఖచ్చితంగా ఈ మూవీ కంటిన్యూస్గా రెగ్యులర్గా కొనసాగుతున్నటువంటి క్రమంలో 4-5 తారీఖుల్లో భారీగా క్రౌడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా బందోబస్తు కల్పించమని ఇవాళ స్పష్టంగా సంధ్యా థియేటర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి లెటర్ ఇవ్వటం, దాని మీద చిక్కడపల్లి PS అట్లాగే అసిస్టెంట్ కమిషనర్కి సంబంధించినటువంటి అదే రోజు డేట్ తోటి K సాయి అని సిగ్నేచర్ చేసి ఆ కమిషనరేట్ సీల్తో ఉన్నటువంటి అంటే కాపీ రిసీవ్డ్ స్టాంప్ కూడా అక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. అంటే స్టాంప్ వేసి వాళ్ళు రిటర్న్ లెటర్ ఇచ్చినటువంటి పరిస్థితి సంధ్యా థియేటర్ యాజమాన్యానికి. సో స్పష్టంగా ఇప్పుడు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇప్పటికే మా తప్పేమీ లేదు, మేము బందోబస్తు కోరామని కూడా ఇవాళ చెప్తున్నారు. మరోవైపు డిస్ట్రిబ్యూటర్లదే షో వేసుకున్నారని అదొక వాదన వినిపిస్తున్నారు. మరోవైపు హీరో అల్లు అర్జున్ రావటం స్పష్టంగా ముందే పోలీసులకు ఇంటిమేట్ చేశాము, పోలీసులు బందోబస్తు కల్పించాల్సిందే అని కూడా స్పష్టంగా ఈ లెటర్లో మెన్షన్ చేస్తున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు హీరో అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అనేక సమీకరణలు చాలా మారుతున్నాయి. సో ఇప్పుడు సంధ్యా థియేటర్ 70mm ఎవరైతే లెటర్ రిలీజ్ చేశారో, పోలీసులకు లెటర్ ఇచ్చి బందోబస్తు కోరారో, ఈ వ్యవహారంలో మరి ఈ కేసు శాండిటీ ఎంత మేర ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ పోలీసుల వైఫల్యం, ఎందుకంటే పోలీసులకి ముందే సమాచారం ఇచ్చాము హీరో అల్లు అర్జున్ రాబోతున్నారు, సినిమా క్యాస్ట్ క్రూ అంతా కూడా రాబోతున్నారు, యూనిట్ సభ్యులు రాబోతున్నారు, హెవీ ఫ్యాన్స్ క్రౌడ్ ఉందని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఈ తప్పిదం ఒక నిండు ప్రాణం బలైనటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ఎవరిని బాధ్యులను చేయాలి? ఎందుకంటే హీరో అల్లు అర్జున్ని బాధ్యులను చేయాలా, లేకుంటే ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ పోలీసులు అక్కడే ఆ సందర్భంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళే ఆ తొక్కిసలాటప్పుడు మరి ఈ బాధ్యత పోలీసుల మీద నెట్టే క్రమం జరుగుతుందా? ఓవరాల్గా ఈ వ్యవహారం అంతా కూడా కోర్టులో తేలాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద సంధ్యా థియేటర్ పోలీసులకు రాసినటువంటి లేఖ అయితే మాత్రం ప్రస్తుతం పూర్తిగా వైరల్గా మారుతుంది, తెర మీదకి వస్తుంది.